యూరియాపై అసెంబ్లీలో చర్చకు అడిగితే అనుమతి ఇవ్వట్లేదు అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. యూరియా గురించి అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేశారు అని విమర్శిస్తున్నారైనా. తమ హయాంలో 10 ఏళ్లు లేని కొరత ఇప్పుడెందుకు వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తాము అంటే తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇవాళ సెక్రటేరియట్ లో చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మేము సమాధానం అడుగుతాము. యూరియా ఎందుకు కొరత ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ప్రభుత్వం భయపడుతున్నది, ముఖం చాటేస్తున్నది. ఒక ముగ్గురికి అపాయింట్మెంట్ ఇవ్వండి సెక్రటేరియట్ లో అంటే చీఫ్ సెక్రటరీ గారిని కలుస్తామంటే మాకు అవకాశం ఇవ్వట్లేదు. శాసనసభలో చర్చకు అడిగితే అవకాశం ఇవ్వట్లేదు. పోలీసులతోని అరెస్టు చేపించి మమ్మల్ని అందరినీ శాసనసభ్యుల్ని, గౌరవ శాసన మండలి సభ్యుల్ని ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వారి కష్టాలు, ముఖ్యంగా రైతుల కష్టాలు తీర్చాలి అని ప్రభుత్వంని అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఆలోచించాలా. 10 ఏళ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత, 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాని సమస్య ఇలా ఎందుకు వచ్చింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యత కేంద్రమా, రాష్ట్రమా? ఇద్దరు తేల్చుకొని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చీఫ్ సెక్రటరీని కలుస్తామంటే కూడా కలిసేదానికి అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేస్తా ఉన్నారు. దుర్మార్గం, అన్యాయం. వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఎరువులు